ప్రభుత్వం నుంచి మనకు రావలసిన 40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇది 3 రకాలుగా నష్టం జరిగింది. కొన్ని వ్యక్తిగతంగా వ్యక్తులకు రావాల్సిన, లబ్ధిదారులకు రావాల్సిన సంక్షేమ పథకాలు 60 లక్షల మందికి 9,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన వల్ల 9,000 కోట్లు ఉలక్కే. ఇక మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా 1,20,00,000 ఆంధ్రులకు, పౌరులకు 21,000 కోట్ల లబ్ధి జరగవలసి ఉంది. అది జరగల. ఇక కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కొరకని ఇస్తే 10,000 కోట్లను దారి మళ్లించి తన అడుగులకు మడుగులెత్తే కాంట్రాక్టర్లకు బటన్ నొక్కి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉంటాయంటే, కొన్ని పథకాలలో కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, రాష్ట్రము తమ వాటాగా 40% ఇవ్వాలి. ఈ 40% వాటా ఇవ్వకపోతే 60% రద్దే. మరికొన్ని పథకాలలో 75% కేంద్రం ఖర్చు పెడితే 25% రాష్ట్ర వాటా కింద ఇవ్వాలి. ఈ దుష్ట పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద ఇవ్వవలసిన